అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. మనకు వీరికి ప్రత్యేకంగా ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి పరిశీలిస్తున్నారండి. సో అలాగే ఎవరు వాళ్ళు, అలాగే ఇది ఎవరికి వర్తిస్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో చూసుకుందాము. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస్ పథకంలో దివ్యాంగులకు 5% కేటాయిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క గారు తెలిపారు. అలాగే దీంతోపాటు కుటుంబంలో దివ్యాంగులు ఉంటే వారి పేరు మీద ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. అలాగే అధికారులతో ఆమె సమీక్షించారు. అలాగే దివ్యాంగులకు అత్యవసరమైన సర్జరీలను ప్రభుత్వమే చేస్తుందని వెల్లడించారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఇంద్రమ్మ ఇల్లు వచ్చేలా పరిశీలిస్తున్నారండి. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏమైనా సర్జరీ అవసరం అనుకోండి, సో దాని యొక్క ఖర్చును కూడా గవర్నమెంటే భరిస్తుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ తెలుపుతున్నారండి. సో చూద్దాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారో అనేది. అలాగే మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.